సార్ నమస్తే సార్. మీరు మీ ఏ ఈవెంట్కైనా నందమూరి హీరోస్ ఇస్తుంటారు కదా, ఇదేంటి మరి సడన్ గా బాస్ని పిలిచారు, నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు వచ్చారు? కంపౌండ్లు మీరు వేసుకుంటారు, మాకున్న కంపౌండ్ ఒకటే, మా ఇంటి కాంపౌండ్. ఇక్కడ కంపౌండ్ ఏం లే, ఇండస్ట్రీ అంతా ఒకటే. అండ్ బాస్ ఇస్ బాస్. అండ్ మేము అభిమానించుకోవాలి, మేము అభిమానించుకోవాలి ఉంటారు. అట్లా ప్రతిసారి మా కోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటిమాటికి పిలవం కదా. అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు, మా రిలేషన్ ఉండొచ్చు. అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది. సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేటలో. హీ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్ విషర్ సిన్స్ వెన్ ఐ వాజ్ కిడ్. సో రావడానికి వెయ్యి కారణాలు ఉంటాయి. మీరేకుంటు కాంపౌండ్లు ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరూ హేట్రేట్లు పెంచుకొని ఒకరినొకరు ఏవేవో అనుకుంటారు. మీరు ఇంకా ఇట్లాంటి డైల్యూట్ చేయండి, కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదల. దిస్ ఈస్ వెరీ క్లీన్ ప్లేస్. మేము అందరం చాలా మంచి ఇంటెన్షన్ తో ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడం కానీ, ఫంక్షన్ పిలవడం కానీ, చాలా పెద్దరిగా చాలా మర్యాదతో మేము పిలుస్తాం. మీరు వచ్చి దాన్ని మళ్ళీ దాన్ని ఏమేకుంటాం. ఓకే సరే, గతంలో రాజేంద్ర ప్రసాద్ గారిది మేడం వచ్చింది, ఆల్రెడీ చూశారు, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగా. ఇప్పుడు లైలా ఇలా చేస్తున్నారు. దానికి ఇక్కడ థియేటర్లో అంటే ఆ కెమెరాలు వెనక స్పేస్ లో ఉన్నోళ్ళలో హార్డ్లీ నాకు తెలిసి 4-5 చూస్తుంటారు. 2 దశాబ్దాలు అయిపోయింది ఆ సినిమా వచ్చి. సో ఈ ఇప్పుడు అందరిని అదే క్యాసెట్ వేసుకొని చూడమందామా? వీళ్ళకి కొత్త క్యాసెట్. ఇప్పుడు సోషల్ మీడియా, టీవీలు ఉన్నాయి, అన్ని ఇలాంటిది వస్తూనే ఉంటుంది, అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సార్ కామెడీ సినిమా వచ్చిందని నెక్స్ట్ కామెడీ సినిమా చూడమా? ఈ జానర్ లో సినిమా వచ్చి 2 దశాబ్దాలు అయిపోయింది. రెఫరెన్స్ మీరు వాడుకున్నారంటున్నాను. రిఫరెన్స్ ఏం వాడలేదు సార్. నేను ఊహదెల్వని టైంలో చూసిన సినిమాలు అవి. బట్ నేను ఈ జనరేషన్ కి ఇప్పుడు ఉన్న ఫిల్మ్ మేకింగ్ కి కానీ, ఇప్పుడు రైటింగ్ కి కానీ, ఇప్పుడు ఉన్నవన్నీ వాడుకొని మేము ఎట్లా చేసినాం అన్నది ఐ వాంటెడ్ టు ఫిల్ దిస్ గ్యాప్ అన్నట్టు. తెలుగులో వచ్చి టైం అయిపోయింది సినిమా. కోయి ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏంటి? అసలు కాదు సార్, అసలు కాదు. మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని. మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి. అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి. అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడటం జరిగింది. ఆ మనిషి మాకు పేరు పెట్టుకున్నారు, గుర్తించారు. వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది. సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా నాట్ రైట్. ఎందుకంటే మనం రెస్పాన్సిబుల్ గా ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్. ఆ హెల్ప్ చేయండి చాలు.